అందరికీ నమస్కారం. హలో. సెప్టెంబర్ 2, 2009 ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఒక చేదు రోజుగా మిగిలిపోయే రోజు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇప్పటి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన రోజు. ఆ రోజు అసలు ఏం జరిగింది? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు? తండ్రి చనిపోతే తండ్రి మరణం జరిగి ఉన్నటువంటి సందర్భంలో ఆయన బాడీ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడం కోసం సంతకాల సేకరణ జరిగిందా? సీఎం పదవి కోసం జగన్మోహన్ రెడ్డి ఆరాటపడ్డా? తండ్రి మరణాన్ని సీఎం పదవి కోసం జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకున్నాడా? అప్పట్లో జగన్మోహన్ రెడ్డి నా తండ్రిని చంపింది రిలయన్స్ వాళ్ళు అని చెప్పేసి ఒక అనుమానం లేవనెత్తి దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేపించి రిలయన్స్ ఆస్తుల మీద కూడా జగన్మోహన్ రెడ్డి అభిమానులు, రాజశేఖర రెడ్డి అభిమానులు విధ్వంసం క్రియేట్ చేశారు. దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి? అసలు అప్పట్లో ఏం జరిగింది? తండ్రి మరణాన్ని తన సీఎం పదవి కోసం జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకున్నాడా? అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా ఉండి రాజశేఖర రెడ్డి గారు మరణించినటువంటి ఉమ్మడి కర్నూలు జిల్లా నల్లమల అడవుల ప్రాంతానికి అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, నిజానికి సెప్టెంబర్ 2, 2009 ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరణించిన రోజు. ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నారు, కర్నూలు జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా. ఆ రోజు ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎక్కడున్నారు? అంటే ఆయన మరణించిన రోజు ఎక్కడున్నాడు అనేది నాకైతే స్పెసిఫిక్ తెలియదు. మేమందరం ఆయన ఎక్కడ పడిపోయింది, హెలికాప్టర్ ఎక్కడ ఉందనే దాని మీదనే మా అన్వేషణ అంతా. మాకు ఎర్లీ మార్నింగ్ కొంత క్లూ తెలిస్తే బయలుదేరి కాలినడకన పావురాల గుట్టకి నేను, రఘువీరారెడ్డి గారు, కొంతమంది మిత్రులను కలిసి కాలినడక దాదాపు 20 కిలోమీటర్లు దాదాపు పై నడిచి అక్కడికి రీచ్ అయ్యాం. అప్పటికే ఎయిర్ ఫోర్స్ దళాలు రావటం, అదంతా క్లీన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఆ ప్రాసెస్లో మేము కూడా ఆ చివరి నిమిషంలో ఆయన్ని అక్కడ రీచ్ అవ్వడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నది అనేది నాకు స్పెసిఫిక్ సమాచారం. సార్, ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు మరణించిన విషయాన్ని మీరు గుర్తించారు, ఆ హెలికాప్టర్ సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. అక్కడ నుంచి బాడీ మీరు, రఘువీరారెడ్డి గారే హైదరాబాద్కి తీసుకొచ్చిందంటే ప్రముఖంగా ఉన్నారు. ఆ తర్వాత అక్కడ సంతకాల సేకరణ జరిగిందా? అంటే ఆయన బాడీని పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కోసం సంతకాల సేకరణ జరిగిన మాట వాస్తవా? అవును. ఆ రోజు నెక్స్ట్ డే అంటే బాడీ తీసుకున్న తర్వాత అక్కడ స్మాల్ పోస్ట్ మార్టం లాంటి జరిగింది. తర్వాత నెక్స్ట్ వెంటనే హైదరాబాద్ తీసుకొచ్చారు. ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నుంచి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది. ఆ సంతకాల సేకరణలో మేము అందరం ఉన్నాం. ఆ రోజున ఎమోషనల్ లాంటిది, ఒక పాపులర్ లీడరు మా అందరికి నాయకత్వం వహించాడు క్యాబినెట్ లో. ఆయన నాయకత్వంలో 2 ఎన్నికలు చేశాం మేము. దృష్ట్యా ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటుందని అందరిలో వాయిస్ వచ్చింది. మరి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. నేనే సంతకాలు సేకరిస్తున్నారు, మేము అందరం కూడా సంతకాలు. సార్, ఆ రోజు సంతకాల సేకరణ జరిగింది అనేది వాస్తవం. అయితే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రపోజల్ మేరకే జరిగిందా, ఆయన తెలియకుండా జరిగిందంటారా? నేను అట్లా అనుకోవటానికి వీల్లేదు, కానీ ఆయన చెప్పాడా లేదని నేను ఖచ్చితంగా నాకేం ఎవిడెన్స్ లేదు. కానీ బట్ ఆయనకు తెలుసు సంతకాల సేకరణ జరుగుతున్న విషయం ఆయనకు తెలుసు. అంతా అందరూ ప్రత్యక్షంగా జరిగింది, రహస్యమే లేదు కదా, ఇంట్లోనే జరిగింది రాజశేఖర గారి ఇంట్లో. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అందరం గుంపులు ఎమ్మెల్యేలు అంతా 294 మంది ఎమ్మెల్యేలు, అప్పుడు పెద్ద సంఖ్య కదా, మా దాదాపు 160-170 మంది కాంగ్రెస్ వాళ్ళే ఉన్నాం అప్పుడు. సేకరణ జరుగుతున్నప్పుడు ఇంట్లోనే అంత కోలాహలంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే ఉన్నాడు. ఆయన చెప్తే చేసామంటానే నా దగ్గర ఎవిడెన్స్ లేదు, కానీ బట్ ఆయనకు తెలుసు మేము చేస్తున్న సంతక సేకరణ. ఆయన నివారించే ప్రయత్నం మాత్రం చేయలేదు. ఇప్పుడు ఈ సందర్భం కాదు కదా, నివారించే ప్రయత్నం చేయలేదు. అదేం జరిగినట్టు నాకేం లేదు. మేము ప్రత్యక్షంగా అక్కడ ఇంట్లోనే చేసాం సంతకాల సేకరణ. అలాంటిది ఏమి. సార్, ఇప్పుడు నిజానికి అప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు నిరాకరించింది సార్ ముఖ్యమంత్రి పదవి జగన్కి ఇవ్వడానికి? అంటే నాకున్న సమాచారం ఏంటంటే ఆయన అప్పుడే ఎంపీ అయ్యాడు, ఫ్రెష్ గా రాజకీయాల్లోకి వచ్చాడు. అవును. వెంటనే మళ్ళీ చాలా యంగ్ మ్యాన్, అప్పుడు రాజకీయాలు అప్పుడే వచ్చింది. వెంటనే ఇవ్వటం అనేది అంత మెచ్యూర్డ్ గా ఉండదు, బాగుండదు. అప్పటికే కొంచెం తెలంగాణ వాదన ఉంది కదా, అప్పటికే టీఆర్ఎస్ ఉద్భవించింది, కూటమి టీఆర్ఎస్ నాయకత్వంలో తెలుగుదేశం వీళ్ళంతా ఒక కూటమిగా ఏర్పడ్డారు, పెద్ద వాయిస్ ఉంది. ఇప్పుడు వెంటనే వారసత్వం కింద ఇచ్చేస్తే యంగ్ మ్యాన్ కి డీల్ చేయలేడేమో, కొంత ట్రైన్ చేద్దాం ఆయన్ని
ఆయన కేంద్ర మంత్రి ఇచ్చి కొంత కేంద్రంలో ఉప మంత్రి ఇచ్చి ఎంకరేజ్ చేసి తర్వాత పిసిసి ప్రెసిడెంట్ చేసి ఆయన్ని ఎంకరేజ్ చేద్దాం ట్రైన్ చేద్దాం అనుకున్నారు. వాళ్ళేమో ఆయన్ని తృణీకరించడం కాదు, జస్ట్ ట్రైన్ చేసి ఇద్దాం, వెంటనే ఇస్తే బాగుండదు అనేది వాళ్ళకున్న ఆలోచన. అప్పటికే కొంతమంది ఎందుకు విహాన్ మంత్రిరావు గారు అలాంటి వాళ్ళు కొంతమంది వ్యతిరేకిస్తా ఉన్నారు. ఆ సందర్భంలో మరి ఆ కాంట్రవర్సీలో జగన్మోహన్ రెడ్డి గారి ఇవ్వటానికి హైకమాండ్ కొంత వెనుకంజ వేసింది. సరే, ఆ రోజు రోసయ్య గారిని ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత నీ వల్లే నాకు ముఖ్యమంత్రి పదవి పోయింది, నువ్వు రాజీనామా చేయి, నన్ను ముఖ్యమంత్రి చేస్తారు అని రోసయ్య గారితో ఘాటుగా జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా రోసయ్య గారికి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. దాన్ని అది మీ దృష్టిలో ఉందా? అది నేను వింటా, రోసయ్య గారి ఇంటర్వ్యూలో నేను కూడా మీలాగా మీడియా ద్వారా వింటమే కానీ నేనేం దాన్ని వెరిఫై చేయలేదు. బట్ స్ట్రాంగ్ రూమర్ అయితే ఉంది, ఆ రూమర్ స్ట్రాంగ్ రూమర్ అయితే ఉంది. ఈజ్ క్రైవ్ అబౌట్ సీఎం అనేది ఉంది, అప్పుడు రూమర్ గా ఉంది, నాకేం ప్రత్యక్షంగా తెలియదు. సరే, ఆ రోజు రోసయ్య గారితో ఆ మాట అన్నారా లేదా పక్కన పెడితే సీఎం పదవి కోసం జగన్మోహన్ రెడ్డి గట్టిగా ట్రై చేశాడని మాత్రం వాస్తవం కదా, అంతవరకు ఓకేనా? నాకున్న అబ్జర్వేషన్ ఆయన ఆశించాడని నేను చెప్పగలుగుతాను. నేను ఆయన అడిగితే మేము సంతకాలు పెట్టామని చెప్పలేం, కానీ బహుశా ఆయనకు కూడా కోరిక ఉందనేది అప్పుడు జరుగుతున్న సీక్వెన్స్ అంతా బట్టి అర్థమవుతా ఉంది. ఆయనకు కూడా సీఎం కావాలని కోరిక స్ట్రాంగ్ గా డిజైర్ ఉందని అర్థమవుతా ఉంది. ఆ కంటిన్యూటీ ఆఫ్ డెవలప్మెంట్స్ లో ఈజ్ వెరీ ఇంట్రెస్ట్ గా ఉన్నాడు సీఎం కోసం అనేది అర్థమవుతా ఉంది. సార్, ఆ రోజు సంతకాల సేకరణలో కూడా మీరు, రఘువీరారెడ్డి, బట్టి విక్రమార్క మీరే కొద్దిగా ఎక్కువ లీడ్ రోల్ తీసుకున్నారు అనేది కూడా ఉంది, ఏమంటారు? అంటే అందరం ఒక్కళ్ళనే కాదు, మన బొత్స సత్యనారాయణ గారు కూడా ఉన్నాడు, దాదాపు పెద్దలంతా ఉన్నారు, పార్టీ పెద్దలు సీనియర్స్ అంతా ఉన్నారు. మేము కూడా కొంచెం యాక్టివ్ రోల్ ఉంటే ఉండవచ్చు కానీ, బట్ వాళ్ళ నాయకత్వంలో చేసాం, మాకు అంత సీనియారిటీ లేదు కాబట్టి వాళ్ళందరూ చెప్తేనే మేము చేసాం. ఇట్ ఈస్ ఉమ్మడి అందరి అభిప్రాయం. బట్ కొంత ఫ్యూ లీడర్స్ దాన్ని అపోజ్ చేశారు, ప్రత్యక్షంగా వి హనుమంతరావు గారు, కొంతమంది పెద్దలు దాన్ని అపోజ్ చేశారు. బట్ మేమైతే ఆ ఎమోషన్లో రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఉంటే బాగుంటుంది అనేది మాకున్న అభిప్రాయం. పెద్దలంతా దాన్ని నాయకత్వం వహించారు, ఇక్కడ ఏం లేదు అక్కడ. సార్, ఒక చిరంజీవి గారి కామెంట్ కూడా ఇప్పుడు వైరల్గా మారింది సోషల్ మీడియాలో. ఆ రోజు జగన్ సీఎం చేయాలి కాబట్టి మీరు సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్యేలు చిరంజీవి దగ్గర కూడా వచ్చి అప్రోచ్ అయ్యారట. ఇది సందర్భం కాదు కదా అని చిరంజీవి గారు సీరియస్ అయ్యారట. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ అధినేతగా ఆయన ఉన్నారు, అది మీకు కొంత ఐడియా ఉందా? చిరంజీవి గారు జగన్ సపోర్ట్ గానా? అంటే జగన్ ముఖ్యమంత్రి కావడానికి మీ సపోర్ట్ కూడా అవసరం, మీ ఎమ్మెల్యేల సపోర్ట్, మీ మద్దతు కావాలని చెప్పేసి అడిగారట. నాకైతే అది నా దృష్టికి రాలేదు. ఆయన అప్పటికే కాంగ్రెస్ తో చేరటానికి కొంచెం చర్చలు జరిపాడు. అప్పటికి రాజశేఖర్ గారు ఉండగానే కొంచెం చర్చలు జరిపారు, అవి ఇంకా ముగింపు రాలేదు. అప్పటికే ప్రారంభమయ్యేది. అప్పటికే ఆయన కాంగ్రెస్ తో టచ్ లోకి వచ్చాడు, కాంగ్రెస్ హైకమాండ్ తో టచ్ లోకి వచ్చాడు, ముఖ్యమంత్రి గారితో టచ్ లోకి వచ్చాడు. ఈ డెవలప్మెంట్ ఈ ఎమ్మెల్యేలకు సపోర్ట్ కావాలని నాకైతే ఐడియా లేదు, నేను దానికి నాకు తెలియదు, నా నోటీసులు లేదు. నేనైతే ఆ సీక్వెన్స్ లో, ఆ డెవలప్మెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడతాడు అనుకున్న ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఇంకా కొంత టైం పట్టింది, కొన్ని నెలల. ఢిల్లీ వాళ్ళు పిలిపించడం, ఢిల్లీ వాళ్ళు ఆయన్ని మాట్లాడటం, ఇదంతా తర్వాత ఆయన్ని సాగర్ గెస్ట్ హౌస్ లో, ఆయన సాగర్ కాలనీలో హౌస్ ఉంది వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఇల్లు, ఆ ఇంట్లో నేను కలిశాను. నేను చాలా మంది మంత్రులు, మన విశ్వరూప్ అని మంత్రి కూడా ఉన్నారు ఆ రోజు. నేను ప్రత్యేకంగా రూమ్ లోకి వెళ్ళి చెప్పాను, నేను ఆయన రూమ్ లోకి వెళ్ళి మనం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుదాం, భవిష్యత్తు తప్పకుండా మీకు అవకాశం ఉంటుంది, మీరు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అవుతారు, మన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుదాం అని ఆయనతో అన్నాను నేను. అంటే అప్పటికి రూమర్స్ ఏంటంటే ఆయన ఏదో పార్టీ పెట్టబోతున్నాడని రూమర్స్ ఉన్నాయి. ఆ స్టాండ్ కరెక్ట్ కాదు అని అడ్వైజ్ చేయడానికి నేను వెళ్ళాను. నేను నాతో పాటు 2-3 మంత్రులు ఉన్నారు, అందరం కలిసి కూడా ఆ రోజు ఐ థింక్ విశ్వరూప్ కూడా ఉన్నట్టు నాకు గుర్తు, ఇంకొంతమంది ఉన్నట్టున్నారు, వాళ్ళంతా విన్నారో లేదో నేనైతే చెప్పాను. నేను మనం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుదామంటే తప్పకుండా మీరే ముఖ్యమంత్రి అవుతారు, వెయిట్ చేద్దామని చెప్పాను నేను. ఆయన నవ్వాడు కానీ ఏం మాట్లాడలేదు. బట్ మేము చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో కొనసాగితే బాగుండేది అనే అభిప్రాయంలో ఉన్నాం ఆ రోజు. అందుకని ఆయన పార్టీ పెట్టినా మేము వెళ్ళలేదు. సార్, ఇప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారు ఒక టైంలో ఒక రూమర్ క్రియేట్ చేయించారు. అంటే రాజశేఖర రెడ్డి గారిది మరణం కాదు, దాని వెనకాల కుట్ర కోణం ఉంది, సోనియా గాంధీ, రిలయన్స్, చంద్రబాబు కలిసి ఏదో చేశారు అని అంటాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అనుకోండి, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అనుకోండి, ఆ రిలయన్స్ ఆస్తుల మీద ఒక విధ్వంసం క్రియేట్ చేయటం, ఆ ఎపిసోడ్ గురించి మీకున్న అది ఎట్లా వచ్చిందో సాక్షి పేపర్‌లోనో లేతే ఏదైనా సాక్షికి సంబంధించిన మీడియాస్‌లోనో వచ్చింది అది మొత్తానికి. రాగానే ఆ న్యూస్ స్ప్రెడ్ అయింది. ఆ న్యూస్. మరి సాక్షి ఛానల్ గాని, సాక్షి పేపర్ గాని నాకు ఖచ్చితంగా తెలీదు. మొత్తానికి ఆ సోర్స్ అది. అది స్ప్రెడ్ అవ్వగానే త్రూఅవుట్ ది స్టేట్ రాష్ట్రం అంతా కూడా రిలయన్స్ మాల్స్ మీద అటాక్ చేయడం జరిగింది. గుంటూరులో కూడా జరిగింది. మా గుంటూరులో కూడా కొంతమంది అప్పుడున్న కాంగ్రెస్ అంటే మోహన్ రెడ్డి గారి అభిమానులు లాంటి వాళ్ళు ఆ గుంటూరులో కూడా దాడులు చేశారు. ఆ కేసులు కూడా జరిగాయి. కేసులు కూడా బుక్ చేశారు. మరి ఆ కేసులు ఏమైనా నాకు తెలియదు కానీ చాలా మంది మీద రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టారు. అది అది జగన్మోహన్ రెడ్డి గారి మరి ఆయనే చెప్పాడా లేదా నాకైతే ఐడియా లేదు. బట్ అంటే సోర్స్ సాక్షి అయితే మీడియాలో అక్కడ నుంచి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు నోటీసులో లేకుండా రాదు కదా సార్. అది చిన్న వార్త కాదు కదా. అది నాకైతే నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే సాక్షికి సంబంధించిన సోర్స్ నుంచి అది వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ లీక్ అవును. అయింది, స్ప్రెడ్ అయింది. ఆ స్ప్రెడ్ అవ్వటం వల్ల దాడులు జరిగాయి. దానికి జగన్మోహన్ రెడ్డి గారి అంగీకారం ఉందా అనేది నాకు సమాచారం లేదు. నేను ఐఎమ్ నాట్ అంటే మామూలుగా మాట్లాడుకుందాం, జనరల్ గా మాట్లాడుకుందాం. సాక్షిలో రాజశేఖర రెడ్డి గారి మరణానికి సంబంధించి ఒక అనుమానం వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పకుండా అయితే క్రియేట్ చేయరుగా. ఆ పేపర్ కి ఛానల్ అధినేత ఆయనే కదా సార్. మనం అది ఇంటర్ప్రిట్ చేసుకోవాలి, మనం ఆ విధంగా ఆలోచించాలి కానీ బట్ నాకైతే డైరెక్ట్ గా ఆ సమాచారం లేదు. సరే, ఇంకోటి నాకు ఇంకో విషయం చెప్పండి. సరే, అది జరిగింది. మళ్ళీ అదే రిలయన్స్ సంస్థకు సంబంధించినటువంటి పరిమితత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజానికి తెలుగు రాజకీయాలతో ఆయనకి ఏం సంబంధం లేదు. ఆయనకి అసలు తెలుగు భాష కూడా వచ్చేలేదు. నాకు డౌట్. తెలుగు రాజకీయాలతో అయితే సంబంధం లేదు, రాజశేఖర రెడ్డి గారితో సంబంధం లేదు, వైసీపీతో సంబంధం లేదు, అసలు వైసీపీ పార్టీ సభ్యుడు కూడా కాదు. అయినా ఆయనకి ఇచ్చారు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంటే నాకున్న సమాచారం ఇది, నేనేం డైరెక్ట్ చూశానని చెప్పలేను. నేను నాకున్న సమాచారం జగన్మోహన్ రెడ్డి గారికి కార్పొరేట్స్తో మంచి సంబంధాలు ఉన్నాయి. వ్యాపార వర్గాలతో, టాప్ వ్యాపార వర్గాలతో, అదానీ, అంబానీలు, పెద్ద పెద్ద కార్పొరేట్స్తో ఆయన సంబంధాలు. ఎందుకంటే ఈయన కూడా అతి కొద్ది కాలంలో 2004 ముందు చాలా చిన్న మనిషి, అవును, 2003 పెద్ద కార్పొరేట్ సంస్థ. ఇక తర్వాత ఆయన ఆస్తులు ఎలా పెరిగినాయో మీ అందరికి తెలుసు. బహుశా ఈ పెద్ద పెద్ద కార్పొరేట్స్తో ఆయనకి సంబంధాలు పెరిగాయి. బహుశా నాకున్న పరిమళనత్వానికి ఇవ్వటంలో బీజేపీ హైకమాండ్ సలహా ఇచ్చింది అనేది కూడా అప్పుడు పేపర్లో కానీ పత్రికల్లో కానీ నేను చదివాను. మరి వాళ్ళు నీ ద్వారా అంటే ఒక సీటు పలానా ఆ సంస్థకి ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఏదో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి చేశారనేది రూమర్. నాకు ఖచ్చితంగా నేనే ఎవిడెన్స్ కాదు, బట్ ఆ రోజున్న మీడియా సమాచారం, పత్రిక సమాచార ద్వారా వచ్చిందన్నమాట. సరే, ఏదైనా నిర్ణయం తీసుకునే విషయంలో అసలు సీనియర్ నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారు అప్రోచ్ అయితే తీరు. మీరు రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేశారు, జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత దగ్గర నుంచి చూశారు. మీరు ఆ కుటుంబానికి ఒక రకంగా విధేయులుగా ఉన్నటువంటి మనిషి మీరు. రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే మీరు నిజానికి ఇంకెక్కడో ఉండగలిగిన స్థాయి మీది కూడా నిజానికి. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారి అప్రోచ్ ఎలా ఉండేది అసలు నిజానికి? అక్కడే మేము మోసపోయామండి. రాజశేఖర రెడ్డి గారుతో ఉన్న ఆ అటాచ్మెంట్ని నేను జగన్మోహన్ రెడ్డి గారితో కూడా కంటిన్యూ చేద్దాం, ఆయన కూడా అలానే ఉంటాడని ఆశించాను. యాక్చువల్ మమ్మల్ని ఆహ్వానించినప్పుడు కూడా అట్లే ఉన్నాడు. అన్నా మీరు వస్తే బాగుంటుంది, మీరు ఆలస్యం చేశారు, మీరు రావాలని అన్న మనిషి ఆయన ముఖ్యమంత్రి అయిన ఓవర్ ది పీరియడ్ అంటే ఒక 6 months 1 year లోపే ఆయన రూపురేఖలు మారిపోయాయి. అతను తనలో ఉన్న విశ్వరూపం బయటకు వచ్చింది. అందరినీ భయాందోళన గురి చేశాడు. రాజకీయంగా అందరు నాయకుల్ని, కార్యకర్తలను చంపేశాడు. పార్టీ అంటే అతనే, అతనే అంటే పార్టీ, ప్రభుత్వం అంటే అతనే, అతనే అంటే ప్రభుత్వం అని ఒక నియంతృత్వ పోకడకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తర్వాత 2024లో ఏం జరిగిందో మనం అందరం చూస్తున్నాం. అసలు ఊహించలేదండి మేమైతే రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా అంత డిక్టేటరియల్గా ఉంటాడా, అంత నియంతగా ఉంటాడా, అంత అప్రజాస్వామ్యంగా ఉంటాడా, అంత మమ్మల్ని అందరినీ అంత తృణీకరిస్తాడా, అంత మోసం చేస్తాడా అని మేము ఊహించలేదు. మేము అతన్ని చాలా మోసం చేశాడు రాజకీయాల్లో. చాలా మంది, అనే కాదు, చాలా మంది నాయకులు పాపం అన్యాయం అయిపోయారు. చాలా మంది జీవితాలు నాశనం చేశారు. రాజకీయ కార్యకర్తలు మేము రాజకీయాలు నమ్ముకొని వచ్చాము, ప్రజా జీవితాన్ని నమ్ముకొని వచ్చాము.
ఏదో రాజశేఖర రెడ్డి గారి కుమారుడని మేమందరం ఆయన దగ్గర చేరాము. చేరితే అంత మోసం చేయాల్సిన అవసరం ఏముంది నాకు అర్థం కాదు. మమ్మల్ని పిలిచి చెప్పొచ్చు, మాట్లాడొచ్చు. ఇంటర్వ్యూస్ లేవు, మా ఏం లేవు, ఒక మనిషిని కలిసేది లేదు, నాయకులను గుర్తించేది లేదు. నేను ఏ బొమ్మను పెడితే ఆ బొమ్మ గెలుస్తుందనే ఒక అహంకారానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి చాలా మంది నాయకులు దాదాపు ఒక 78 మందిని 73 మందిని ఎమ్మెల్యేలు మార్చాడు పాపం. దాని సిట్టింగ్ ఎమ్మెల్యేస్ సీనియర్ రాజకీయ నాయకుల్ని ఒక అవును. రకంగా ఊచకోత కోసాడు. చాలా చాలా ఒక ఒక ట్రంప్ లా బిహేవ్. ఇప్పుడు ట్రంప్ ఎలా బిహేవ్ చేస్తున్నాడో సేమ్ జగన్ సైకాలజీ అంతే. నేనైతే నా ఉద్దేశం అయితే ప్రపంచానికి ట్రంప్ పెట్టను, ఆంధ్రదేశానికి జగన్ అట్లా అని నేను ఊహిస్తా ఉన్నాను. ఓకే. అంత అంటే ఏపీ ట్రంప్ అంటారు జగన్ ని. అనవచ్చు అనవచ్చు. ఎందుకంటే ఆయన ఏది అసెస్ చేయలేము, ఏ రోజుకి ఎట్లా ఉంటాడో అసెస్ చేయలేము. సార్ తన ఒక సొంత పార్టీ కన్సిస్టెంట్ నాయకుల పర్సన్. ఫోన్లు కూడా ట్యాప్ చేపించేవాళ్ళంటారు, నిజమేనా? ఎస్ ఎస్ నా ఫోనే ట్యాప్ చేశారు. అవును, నా మీరు ఫోనే ఆరోపించారు. ట్యాప్ చేశారు. కరెక్ట్. నేనేదో వివాదాలు లేను, నాకేం ఆర్థిక లావాదేవీలు, నా ఏం కుట్రలు బన్నేవాడిని కాదు, ఏం కాదు. నా ఫోనే ట్యాప్ చేసి నా ముందు పెట్టి ఆ, అతనికి ఒక అడ్వైజర్ ఉంటాడు, సజ్జల రామకృష్ణారెడ్డి అని, ఒక పనికి మాలినోడు. అతను అతను ఇంటెలిజెన్స్ చీఫ్ ఒక దుర్మార్గుడు ఉన్నాడు, పిఎస్ఆర్ ఆంజనేయులు అని. చాలా మెత్తగా ఉంటాడు, చాలా ఒక దేవాలయ పూజారిలాగా మాట్లాడతారు, కానీ చాలా కరుడు కట్టిన హింసోన్మాది అతను. అతను వీళ్ళంతా కలిసి నా 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 ఫోన్లో పెట్టారు. నేనేం చేశానో నాకు అర్థం కావట్లేదు. నేను నా వెరీ క్యాజువల్ ఉంటాను. నాతో మాట్లాడే వ్యక్తి, నా ఫోన్ కాన్వర్సేషన్ ఉండే వ్యక్తులకి ఒక 25 లక్షల ఆస్తి కూడా ఉండదు. అంత కామన్ మ్యాన్, చిన్న చిన్న వాళ్ళు నాతో మాట్లాడతారు. నా ఫోన్లు కూడా ట్యాప్ చేసి నువ్వు ఇంతమందితో మాట్లాడుతున్నావు, ఇదంతా నీకేంటి వీళ్ళతో నీకేం సంభాషణ అని నన్ను ఒక మీరు ఎవరితో నేరస్తులాగా మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. వాళ్ళే డిసైడ్ చేస్తారు. అంటే దీనికి ఏంటంటే దీని మ్యానుఫ్యాక్చర్ ఎవరంటే అది అత్యంత నీచమైన వ్యక్తి, దుర్మార్గుడు సజ్జల రామకృష్ణారెడ్డి. అతను ఏం చేస్తాడంటే, చూడండి ఇతను ఈ ఫోన్ లో మాట్లాడుతున్నాడు, విపరీతంగా ఫోన్లో వస్తే ఇతనికి. నాకేంటంటే కామన్ మ్యాన్ ఫోన్, నాది 108 లాంటి ఫోన్. నా ఫోన్ ఎవరైనా చేస్తూ ఉంటారు. చిన్న చిన్న డోక్రా మహిళలు చేస్తూ ఉంటారు, ఉపాధి హామీ కూలీలు చేస్తూ ఉంటారు, ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తూ ఉంటాయి నాకు. ఇన్ని ఫోన్లు నీకు ఎందుకు రావాలంటారు. దట్ ఈస్ ఆల్సో ఏ క్రైమ్. అంటే ఏంటంటే ఒక నియంత్రిత పోకడు. అంటే ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, తన సహచరులను నమ్మటం లేదు. అవును. తన మంత్రి, తన ఇంటెలిజెన్స్ చీఫ్నే నమ్మలే అతను. ఆ విధంగా వీళ్ళు ఏం చేస్తారంటే, ఏ మనిషిని వధించాలనుకుంటారో ఆ మనిషి గురించి అనవసరమైన విషయాలు తీసుకు, అతను తెల్ల చొక్కా వేసుకున్నాడు, అతను పొద్దున్నే అన్నం తిన్నాడు, మధ్యాహ్నం నిద్రపోయాడు, ఇలాంటి చాడీలు చెప్తా ఉంటాడు ఈ పనికి మాలిన సజ్జలను. ఇంకొక పిఎస్ఆర్ ఆంజనేయులు, ఇతని సజ్జలకి ఏం కావాలో అతను ఆ విధమైన ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాడు. అదొక దుర్మార్గుడు. ఇతను అసలే పిచ్చి కేసు కదా, ఇవన్నీ ఎక్కించుకుంటాడు ఇతను. నా భక్తి ఉండాలి కానీ మీకు మాట్లాడితే నిద్రలేస్తే నేనే ఉండాలి, మీ మనసులో ఎవరు ఉండటానికి వీల్లేదు, ఇంకో దేవుడు ఉండటానికి వీల్లేదు. మీకు అంటే రావణాసురుడు కనుక అంటాడు నరసింహస్వామి హిరణ్యకశిపుడు వచ్చినప్పుడు ఉండదు ఆ సిచ్యువేషన్, నేను తప్పితే ఎవరు రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేశారు కదా, రాజశేఖర రెడ్డి గారు ఎలా ఉండేవాళ్ళు? ఆయన చాలా డెమోక్రటిక్ ఉండేవాడు, జోయల్గా ఉండేవాడు, పలకరించేవాడు, గైడ్ చేసేవాడు. అనేక సందర్భాల్లో నాకు ఆయన చెప్పేవాడు, నేను ఆయనకి చెప్పేవాడిని ధైర్యంగా. టీమ్ లీడర్ ఆయన టీమ్ లీడర్ ఆయన. ఇతను నియంత, నేను దైవాంశ సంభూతుణ్ణి, నేను ప్రజలు మధ్యలో మీరంతా కూడా 290 అది 175 అసెంబ్లీలు అనేది మన రాజ్యాంగంలో ఉంది కాబట్టి 175 పెడుతున్నాడు. కానీ రాజ్యాంగంలో కనుక ఆ ప్రొవిజన్ లేకపోతే, అసెంబ్లీ అనే ప్రొవిజన్ లేకపోతే అసెంబ్లీ కూడా ఉండదు, రద్దు చేసేవాడు. ఎవరిని పెట్టుకునేవాడు, ఒక్కడే ఉండేవాడు. అదే కాన్స్టిట్యూషన్ ఏంటంటే, అప్పుడు ఇట్లాంటి వాళ్ళు వస్తారనే కాన్స్టిట్యూషన్ లో 175 అసెంబ్లీ ఉండాలని, అసెంబ్లీలో ఇంతమంది సభ్యులు ఉండాలని నిర్ణయించారు. కానీ ఒకవేళ ఆ కాన్స్టిట్యూషన్ ఆ ప్రొవిజన్ అంటూ లేకపోతే జగన్మోహన్ రెడ్డి 175 అసెంబ్లీలు రద్దు చేసేవాడు. ఎవరు లేకుండా తను ఒక్కడే పరిపాలించాడు, తను సజ్జల ఇద్దరు పరిపాలించాడు. అతనికి ఎవరు ఉండటం ఇష్టం లేదు. తను పరిపాలిస్తాడు, తను బటన్ నొక్కుతాడు, ప్రజలు ఉంటారు, ప్రజలు తనే. అసెంబ్లీ ఉండాలి, అసెంబ్లీ అడ్వైజ్ కావాలి, క్యాబినెట్ అడ్వైజ్ కావాలి, 10 మంది సలహాలు కావాలి అనే ఒక ఇంక్లూజివ్ నేచర్ అతనికి లేదు. నేను ఒక దేవుడిని, భగవంతుడిని అనుకుంటాడు. సార్ ఇంకొక మాట చెప్పండి, మీరు ఇందాక మొదటి చెప్పిన పాయింట్ కాడికి వచ్చేస్తే ఒకసారి, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ మిస్సింగ్ అయిన రోజు
ఆయన హెలికాప్టర్ని ఎతుక్కుంటూ మీరు స్పాట్కి వెళ్ళే ప్రయత్నం చేశారు. దాదాపు నాకు గుర్తున్నంత వరకు మీరే కరెక్ట్ చేయాలి. దాదాపు ఒక 20 కిలోమీటర్లు మీరు రఘువీందర్ రెడ్డి గారు పాదయాత్ర ఆ రోజు నాకు బాగా గుర్తు. భారీ వర్షం, వరద, నలమల అడవుల్లో నాకు తెలిసి నడిచే పరిస్థితి కూడా లేదు. నాకు గుర్తున్నంత వరకు అయితే, నాకు తెలిసినంత వరకు ఆ రోజు ఆ పరిస్థితుల్లో కూడా మీరు మీ నాయకుడి మీద ప్రేమతోటి అక్కడ లోకల్ వాళ్ళ సహాయంతో, అడవి గురించి బాగా తెలిసిన వాళ్ళ సహాయంతో మీరు ఆ స్పాట్ని ఎత్తుక్కుంటూ పోయే ప్రయత్నం చేశారు. ఎక్కడ ఉంటుంది మీకు తెలియదు, అసలు ఎక్కడ హెలికాప్టర్ పడి ఉంటుందో కూడా తెలియదు, ఎంత దూరం నడవాలో కూడా తెలియదు, అసలు ఎలా పోవాలో కూడా తెలియదు. కానీ ఆ పరిస్థితిలో కూడా నాయకుడి మీద ప్రేమతోటి మీరు వెతుక్కుంటూ పోయారు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం కర్నూలు కూడా ఎందుకు రాలేదంటారు? అంటే అదే మేమైతే మా ఉద్దేశం ఏంటంటే అప్పటికి నైట్ అంతా వెయిట్ చేసి, ఆ డే అంతా వెయిట్ చేసాము. ఇక నైట్ అయిపోయింది, ఏమన్నా హోప్ఫుల్ ఉంటుందా, ఏమైనా ఉంటుందా, ఎక్కడన్నా పడిపోయి ఉందా అనేది ఒక రూమర్స్ వచ్చాయి. ఆ రూమర్స్లో ఇక పలానా ఏరియాలో ఉంది ఆ పౌరాల గుట్లో అని చెప్పగానే ఇంకా అక్కడ నడుచుకుంటాం. ఏం దారి లేదు, దిక్కు లేదు, ఎట్లా పోవాలో లేదు. అడవులు అవంతా కూడా కాలిబాట్లే అంతా కూడా, చాలా ముళ్ళ కంపలు, చెట్లు, చేమలు, ఇవంతా గందరగోళం ఉంది. అయినా సాహసం చేసి అందరం, రఘువీరెడ్డి గారు కూడా పాపం, ఆయన చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అందరూ బ్రతికే ఉన్నారు. ఆల్మోస్ట్ ఆ టీం అంతా ఉంది. ఆ ఫొటోస్ కూడా ఇప్పటికి ఉన్నాయి, సోషల్ మీడియాలో ఈ మధ్య వస్తూ ఉంది. అందరం కలిసి వెళ్ళాము. సరే, అప్పటికి చనిపోయాడని వచ్చేసింది. సరే, జరగాల్సి జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారనేది ఆయన పార్లమెంట్ సభ్యుడు అయ్యాడు. మరి ఆయన బయటే ఉన్నారు. ఆ రోజైతే ఎక్కడున్నాడని నాకైతే తెలియదు. ఎక్కడన్నా ఉన్నాయండి సార్, ఎక్కడున్నా ఇవాళంతా హెలికాప్టర్, ఆ రోజు కూడా హెలికాప్టర్ ప్రయాణాలు, విమాన ప్రయాణాలు కదా, చాలా ఈజీగా కర్నూలు వరకు రావడానికి అవకాశం ఉంది కదా. ఆయన బై రోడ్ అయినా సరే రావచ్చు కదా. హెలికాప్టర్ రావచ్చు. మరి ఏం జరిగింది అనేది మేమైతే ఈ వరిలో ఉన్నాం, కానీ అతని జగన్ గురించి మేము ఆలోచించాలి. నా పాయింట్ ఏంటంటే, కనీసం మీకున్నంత శ్రద్ధ, మీరు నాయకుడిగా ఆయన చూశారు, కానీ ఆయన తండ్రిగా చూడాలి. మీకున్నంత కమిట్మెంట్ కూడా తన తండ్రి మిస్సింగ్ అయ్యాడు అనేది జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు అనేది. అదే ఇంకా అది నేను అసెస్ చేయలేదు, నేను చెప్పలేను. నాకైతే ఆయన ప్రజెన్స్ అయితే లేదు ఇక్కడ. ఆయన ప్రజెన్స్ హైదరాబాద్లో ఉంది, కానీ ఇక్కడ లేదు, కర్నూలులో లేదు. హైదరాబాద్ లో ఉంటే మాత్రం కర్నూలు ఎంత దూరం సార్? బై రోడ్ వచ్చినా నాకు తెలిసి 4 గంటల జర్నీ ఏమో, అవునా? 2 అవర్స్ అంతే. 2 అవర్స్ నేను ఎక్కువ వేసానులేండి. అవును, 1.5-2 గంటలే. పెద్ద రోడ్ వచ్చేసింది, అప్పటికే మంచి రోడ్ వచ్చేసింది. 2 అవర్స్ లోపే వెళ్ళిపోతాం. మరి ఎందుకు రాలేదు ఏంటనేది నాకు ఖచ్చితంగా సమాచారం లేదు. నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు దగ్గర, పదవి దగ్గర చాలా చాలా స్ట్రిక్ట్. ఆయన చాలా మనీ మైండ్, పవర్ మైండ్, ఈ రెండింటి కోసం అతను ఎంతకైనా తెగిస్తాడు, ఎంత దూరమైనా వెళ్తాడు. ఆ రెండు మాత్రం నాకు తెలుసు, పవర్ కోసం, డబ్బు కోసం. ఈ రెండింటిని అప్పుడు రూమర్స్గా ఉండేది, మాకు ఎక్స్పీరియన్స్ లేదు. మేము పార్టీలో చూశాను కదా నేను. ఈ రెండింటి కోసం అతను ఎన్ని దుర్మార్గాలకైనా ఒడిగడతాడు, ఎంత రాజకీయ విధ్వంసానికైనా ముందుకెళ్తాడు. డబ్బు కోసం, అధికారం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. ఎంత నష్టం జరిగినా, అతను ఎంతమంది మారణకాండ జరిగినా అతనికి ఇష్టం. సార్, ఇంకొక మాట కూడా చెప్పండి. తల్లిని రాజకీయాల్లో తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి, మీరే చెప్పాలి. నాకు తెలిసినంత వరకు తల్లికి రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదు, బట్ రాజశేఖర రెడ్డి సానుభూతి తన వైపు రావాలని తల్లిని రాజకీయాల్లో తీసుకొచ్చాడు. తర్వాత 2014 ముందు పులివెందుల ఉప ఎన్నికల్లో విజయమ్మే పులివెందుల ఎమ్మెల్యే. ఆ పులివెందుల సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసుకుపోయి వైజాగ్ ఎంపీగా నిలబెట్టడం ఏంటి, తన పులివెందుల సేఫ్ జోన్ సీట్ని తీసుకోవడం ఏంటి? అప్పుడు 2019 ఎన్నికల వరకు కూడా కుటుంబ సభ్యులందరినీ తన గేమ్ కోసం వాడుకున్నాడు. విజయమ్మ గారిని అసెంబ్లీకి నిలబెట్టాడు, తను పార్లమెంట్కి నిలబడ్డాడు. తర్వాత విజయమ్మ గారిని వైజాగ్లో నిలబెట్టాడు. తర్వాత షర్మిలాని పాదయాత్ర కొనసాగించాడు. అందరినీ, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా వాడుకున్నాడు. వాళ్ళ యొక్క త్యాగాలను వాడుకున్నాడు. కానీ 19 తర్వాత ఇక ఫైన్గా అర్థమైంది, తను తప్పితే వాళ్ళ నాన్నగారిని కూడా 19 తర్వాత చీఫ్ మినిస్టర్ అయిన మొదటి సంవత్సరం నుంచే రాజశేఖర రెడ్డి గారిని తగ్గిస్తా ఉన్నారు. చూడండి, చాలా చోట్ల జగనన్న గుడ్లు, జగనన్న మధ్యాహ్న భోజనం, జగనన్న గోరు ముద్ద,
జగనన్న బిల్డింగులు, జగనన్న స్కీము, జగనన్న బటను, జగనన్న ఇడ్లీలు, జగనన్న పప్పుచారు, ఇది కార్యక్రమం, అన్ని ప్రభుత్వ కార్యక్రమాలన్నీ జగనన్నే. రాజశేఖర రెడ్డి గారి పేరు పోయింది, ఆయన ఫోటో కూడా పోయింది. పోయి ఇక అంతా తనే సర్వస్వం తనమే, ఇక ఈ విషయం మొత్తం తనమే అన్నట్టుగా ఇంకా మొత్తం ఒక తనే అనే ఒక అహంకారం వచ్చేసింది, అహం వచ్చేసింది. అహం వచ్చేసి ఇంకా ఏం లేదు, ఏదైనా ఒక ప్రభుత్వ స్కీమ్ పెడితే జగనన్న స్కాలర్షిప్, అంబేద్కర్ స్కాలర్షిప్ అని ఉండేది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు. అంబేద్కర్ విదేశీ విద్యా విధానం, దాన్ని జగనన్న విద్యా విధానం పెట్టాడు. అట్లా ఇంకా అంతా జగనన్న. ఇప్పుడు అంగన్వాడీ పిల్లలకి ఇచ్చే గుడ్ల మీద జగనన్న ఈ గుడ్లు, పప్పుచారు మీద జగనన్న పప్పుచారు, ఇట్లా అంతా జగనన్న తీసుకున్నాడు. వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారిని కూడా ఆయన పేరు కలిసి వచ్చేటట్టు పెట్టుకుంటున్నాడు రాజధానికి కూడా. గన్ను, కత్తులు, కటారులు, ఇవన్నీ ఈ పేర్లు అతనికి ఇష్టం. అతను సాటిస్ఫై అవుతాడు. ఎవరన్నా కత్తులు పట్టుకుని ఉంటే, తుపాకులు పట్టుకుని ఉంటే, హింస అంటే అతనికి చాలా ఇష్టం అండి. హింస, డబ్బు అంటే చాలా ఇష్టం. వాటి కోసం ఎంత దూరం, హింస, డబ్బు, ఈ రెండిటి అతని మనసు, మైండ్ అంతా, బుర్రంతా ఈ రెండే ఉంటాయి. హింస, విధ్వంసం, ద్వేషం, తర్వాత డబ్బు, ఈ రెండు అతని బుర్రంతా ఆక్యుపై ఉంటుంది. సో సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్ ప్రపోజల్ మీద మీరేమంటారు? చాలా తప్పండి. ఇప్పుడు అమరావతి జరుగుతూ ఉంది. మొన్న ఎన్నికల్లో నువ్వు 5 ఏళ్ళు ఏం చేసావండి? నువ్వు 5 ఏళ్ళు 3 రాజధానులు ఎందుకన్నా? ఆ రోజే నువ్వు ఇది పెట్టవచ్చు కదా. ఆ రోజే నువ్వు విజయవాడ, మంగళగిరి, విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని పెట్టవచ్చు కదా ఆ రోజే. ఇప్పుడు ఎందుకు 5 ఏళ్ళు వేస్ట్ చేసి 5 ఏళ్ళు 3 రాజధానులని, 3 రాజధానుల పేరుతో ఎలక్షన్కి వెళ్ళి నేను మళ్ళీ గెలుస్తున్నాను, వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తాను, అక్కడ సభ ఎట్లా చేయాలని కూడా సుబ్బారెడ్డి గారు వాళ్ళు చూసి ప్రమాణ స్వీకారం ఎలా చేయాలని ఆలోచించి, వైజాగ్లో పెద్ద కొండంతా తొలిచి, ఋషి కొండంతా తొలిచి, ఆ ప్రకృతి అంతా విధ్వంసం, పెద్ద ప్యాలెస్ కట్టుకుని, అక్కడ ఋషికొండ ప్యాలెస్ కట్టుకుని, నువ్వు ఇప్పుడు ఓడిపోయేసరికి, ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మన ఎన్నికల్లో అమరావతి కూడా ఇష్యూ కదా, ప్రజల దగ్గర పెట్టిన ఇష్యూ కదా. అమరావతి వర్సెస్ 3 క్యాపిటల్స్ అనేది పెద్ద ఇష్యూ కదా సార్. అప్పుడు అమరావతి ఇష్యూ మీద ప్రజలు ఓటేశారు మొన్న. ఓటేసాక మళ్ళీ ఇప్పుడు మావి గన్ను అంటామంటే, నీ గన్ను ఏంది? ఆ పిచ్చి గన్ను కాకపోతే ఏంది? నాకు అర్థం కాదు. అమరావతి ఎట్లా చేయాలి, అమరావతి ఏ విధంగా, నువ్వు అంత ఖర్చు వద్దు, ఇంత చాలని చెప్పు, సలహా చెప్పు, దానికి ఇది ఎలా ఉపయోగపడుతుందో సలహాలు. నాకు విషయం చెప్పండి, ప్రాబ్లం జగన్ గారి మైండ్ సెట్ లో ఉందా, లేకపోతే ఆయన సలహా ఇచ్చే వాళ్ళలో ఉందా? అంటే ఈ సలహాదారులు ఆయనకు తగ్గట్టు ఇస్తారు. అంటే అతనికి ఈరోజు మేక మాంసం కావాలన్నా, ఈరోజు వెజిటేరియన్ కావాలన్నా అని ఆయన మైండ్లో వాళ్ళు తెలుసుకుంటారు ముందే. వాళ్ళు అక్కడ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఏజెంట్లు ఉంటారు మొత్తం ఆయన చుట్టూ. వాళ్ళతో ఈరోజు ఏ విధంగా ఉంది అతను 3 స్టడీ చేస్తారు. ఆ 3 తగ్గట్టే ఆ మనిషిని కోసి మాంసం పెడతారు, ఆ రక్త మాంసాలు పెడతా ఉంటారు. ఆ విధంగా అతను ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. అతను చెప్తే వినగలిగే పరిస్థితి ఉండేది, అసలు చెప్పే ప్రశ్నే లేదు, ఎవడు మాట్లాడే ప్రశ్నే లేదు, ఎవరితో వినే ప్రశ్న. క్యాబినెట్ కూడా మాట్లాడే క్యాబినెట్ కాదు. క్యాబినెట్ కూడా ఆయన తగ్గట్టు ఎందుకు మాకు కావాలని ఆయన తగ్గట్టే చెప్తారు. బయటకు వచ్చి మనకెందుకు, ఆయన ఇష్టం లేదు అన్నట్టు మాట్లాడతారు. పాపం ఎవరు కూడా సీనియర్స్ కూడా కొంచెం బొత్స సత్యనారాయణ కొంచెం మాట్లాడతాడు. ఆయన మొదటి నుంచి కూడా క్యాబినెట్ లో తన వాయిస్ వినిపిస్తూ ఉంటాడు. ఈవెన్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్ కూడా బొత్స గారు ఏదో తను తెలిసిన విషయాలు మాట్లాడుతూ ఉంటాడు, కానీ ఏం పట్టించుకోడు అతను. ఎవ్వరూ మాట్లాడే ప్రశ్నే లేదు, తను చెప్పింది వినాలి. ఏదంటే తన్ను పొగడాలి, నువ్వు టాప్గా ఉన్నావు, నువ్వు అందంగా ఉన్నావు, నీ షర్టు బాగుంది, నీ ముఖం బాగుందని రోజు వచ్చి పోయినోడల్లా తనను పొగడాలి. జనమంతా నీ గురించి మాట్లాడుతున్నారు, ప్రజలంతా మీ మీ విధానాలు టాప్గా ఉన్నాయి, మీ బట్టలు బాగున్నాయి అనుకుంటున్నారని. ఇంకా ఏం చేస్తారు, బతుకుదెరు కోసం, అంతా రాజకీయ బ్రతుకుదెరు కోసం అందరూ అదే మాట్లాడేవాళ్ళు. క్యాబినెట్ అంతా ఎమ్మెల్యేలు పాపం అదే భజన చేసేవాళ్ళు. చివరికి మనం ఓడిపోయిన దాకా ఎవరికి అర్థం కాలేదు. ఇప్పుడు కూడా రేపు టికెట్లు ఇవ్వడం వాళ్ళు ఎవడు కూడా చేస్తున్నాడు పాపం, ఎమ్మెల్యేలు పార్టీలు పనిచేస్తారు. మీరు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. బొత్స సత్యనారాయణ గారు కన్నీరు పెట్టుకున్నారు, కానీ అదే బొత్స సత్యనారాయణ గారు గతంలో 2012 జూన్, నాకు డేట్ సరిగ్గా గుర్తులేదు, కానీ ఆయన అన్న మాటలు కూడా రాజశేఖర రెడ్డి గారు మరణం వెనకాల జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందా అనేటువంటి ఒక అనుమానాన్ని ఆయన లేవనెత్తారు. అది మీకు ఐడియా ఉందా? నేను నిన్న అచ్చెన్నాయుడు గారి కోట్ చేశాడు, నాకైతే అప్పుడు ఆ టైంలో గుర్తులేదు, నేను నోటీస్ చేయలేదు. ఓకే, నేను నోటీస్ చేయలేదు. బొత్స గారికి రాజశేఖర రెడ్డి గారితో మంచి పరిచయం ఉంది. అయితే బొత్స గారి దగ్గర ఒక పాజిటివ్ గుణం ఉంది,
రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ లో కూడా మాట్లాడే వ్యక్తి, ఏదన్నా అభిప్రాయం చెప్పగలిగే వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు ఒక్కడే. ఏ క్యాబినెట్ లో అయినా, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ క్యాబినెట్, ఆయన చేసిన ప్రతి క్యాబినెట్ లో ఏదైనా తన అభిప్రాయం స్పష్టంగా చెప్పగలిగే వాళ్ళలో ముందు ఉండే వ్యక్తి బొత్స గారు. ఈ రాజశేఖర రెడ్డి టైంలో, తర్వాత వచ్చిన ముఖ్యమంత్రుల దగ్గర, ఎవరి దగ్గర అయినా తన అభిప్రాయం చెబుతాడు. వినరా తర్వాత సంగతి. కానీ ఊరికి అందరిలాగా, మిగతా వాళ్ళలాగా సైలెంట్గా ఉండడు ఆయన. తను మాట్లాడతాడు, ఏదో తనకు తెలిసిన విషయాలు కన్వే చేస్తాడు. నా అభిప్రాయం అండి, ప్రజాస్వామ్య రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి గారు సూట్ కాడండి. ప్రజలు పాపం ఏంటంటే, కూటమి ఉంది, కూటమి వ్యతిరేక ఓటు ఉంటుంది. ఎప్పుడు కూడా మొత్తం ఓట్లు ఒక పార్టీకే ఉండవు. ప్రజాస్వామ్యంలో డివిజన్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. కూటమి ఓట్లు 50% ఉంటే 55%, 45% జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ ఉన్నట్లే కదా. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ బ్యాంక్ ఉంది, ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆ ప్లేస్ లో కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ వస్తుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు లేరు అనుకున్న ప్లేస్ లో, ఆ ప్లేస్ లో కాంగ్రెస్ ఉంటుంది, లేకపోతే ఇంకో పార్టీ ఉంటుంది, ఏదో పార్టీ ఉంటుంది. మొత్తం 100% ఓటర్స్ అధికారం వైపు ఉండరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు ఆయన పార్టీ రన్ అవుతుంది కాబట్టి ఆయనకు మీడియా సంస్థలు ఉన్నాయి, సాక్షి లాంటి పేపర్లు ఉన్నాయి, ఏదో ఉన్నాయి లేని అని రాసి పెడతా ఉంటారు. ఆ మావి గన్ అనేది ఇప్పుడు ప్రచారం చేసుకున్నాం. అట్లా మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్, తన ఉన్న అభిప్రాయాల్ని మ్యానుఫ్యాక్చర్స్ ప్రజలు రుద్దుతూ ఉంటారు. ప్రజలు ఒప్పుకున్న దాకా పీడిస్తూ ఉంటారు. సాక్షి ఛానల్, సాక్షి పేపర్లో ఆ విధంగా రాసే జర్నలిస్టులు ఉన్నారు, మేధావుల వరలుగా టీవీల గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, చాలా అద్భుతం మావిగనం చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇట్లా అలాంటి సిస్టమ్ ప్రతి పార్టీలో ఉంటుంది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఓట్ బ్యాంక్ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఓట్ కాదు, అది డిసెంట్ ఓట్, అపోజిషన్ ఓట్. అది జగన్ లేకపోతే ఇంకోళ్ళ దగ్గర ఉంటుంది ఆ ఓట్. జగన్మోహన్ రెడ్డి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాజకీయాలు లేడు అనుకోండి, అది ఇంకో పార్టీలో ఉంటుంది. అది అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇది నా సొంతం అనేది అనుకో, ప్రజాస్వామ్యంలో అట్లా ఉండదు. అందుకని ఏంటంటే ప్రజాస్వామ్య రాజకీయాలకి, పార్లమెంటరీ రాజకీయాలకి జగన్ గారు సూట్ కాడండి. అది నాకు ఇంకో మాట చెప్పండి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆత్మ అనుకున్నటువంటి కేవీపీ గారు కావచ్చు, ఎప్పుడూ రాజశేఖర రెడ్డి గారిని అంటి పెట్టుకుని ఉండే సూర్యుడు కావచ్చు, అండ్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి కోసం రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కుటుంబం, ఏది విజయమ్మ కావచ్చు, షర్మిల కావచ్చు, జగన్ కోసం జైలుకి వెళ్ళిన విజయసాయి రెడ్డి కావచ్చు, వీరంతా ఇలా జగన్తో ట్రావెల్ చేయకపోవటానికి ఉన్న కారణాలు ఏంటి అనేది మీరేం చెప్తారు? ఒకటి, ఇతని అహంకారాన్ని భరించలేకనే, అహంభావి, అహంకారి. ఇప్పుడు షర్మిలమ్మ ఉందనుకో, షర్మిల గారి నాయకత్వం బాగుండాలని ఎవరు కొంతమంది ఆశిస్తారు, ఆమె చుట్టూ కొంతమంది చేరుతారు, ఇంకా ఉండకూడదు. విజయమ్మ గారు ఉంటే విజయమ్మ గారు షర్మిల వైపు ఉంటుంది, ఆ ఉండకూడదు. సాయిరెడ్డి అంటే సాయిరెడ్డి దగ్గర కొంతమంది చేస్తారు. సాయిరెడ్డి ఉంటే నా పెత్తనం జాగం, సజ్జల రామకృష్ణారెడ్డి సాయిరెడ్డి మీద రోజు చెవులో జోరీలాగా చెప్తా ఉండేసరికి సాయిరెడ్డిని పంపించేశాడు. అట్లా వాళ్ళంతా ఏంటంటే తను ఒక్కడే ఉండాలి, తను మిగతా వాళ్ళు జీరో, తనే ఒకటి, మిగతా అందరూ జీరోనే. జీరోలు ఉంటే ఉండండి, పోతే పోండి అనే స్వభావం అతను. ఉన్న పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా ఒకటి, అతను ఒకటి, పక్కన జీరోలే మిగతా వాళ్ళంతా. ఈ జీరోలు ఎవరైనా పోతానంటే పొమ్మంటాడు, అంతే. మీకు జీరోలు అంటాడు. మీకు అందువల్ల తనే సర్వంతర్యాన్ని, తనే శక్తివంతుడు, అహంభావి, అతని మనస్తత్వం అది. సో ఇండియన్ డెమోక్రటిక్ సిస్టమ్కి సూటబుల్ అయ్యే లీడర్ కాదు జగన్ అంటారు. 100%. నేను విత్ మై నాలెడ్జ్, విత్ మై ఎక్స్పీరియన్స్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్, నేనేదో నాకు ఇప్పుడేమి ఆశించి కాదు, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్, విత్ స్వారన్ స్టేట్మెంట్ అనుకున్నా, ప్రమాణపూర్వకంగా తెలియజేసి, విత్ మై నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్, వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ ది కామన్ మ్యాన్, నేను చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్య రాజకీయాలకి జగన్ సూట్ కాడు. దాన్ని మార్చాలి. దానికి అపోజిషన్ పార్టీలు, ఇప్పుడున్న కూటమి ప్రజలను ఎట్లా కాపాడుకోవాలో ఆలోచించుకోవాలి. వాళ్ళు వాళ్ళకున్న అధికారం వచ్చేసరికి అధికారం వెళ్ళటం కాకుండా, జగన్ లాంటి ఒక అపోజిషన్ ఉంది మనకి, దీన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి, దీన్ని ఎలా ప్రజల్ని దీనిలోంచి విముక్తి చేయాలి, రాష్ట్రాన్ని ఎలా కాపాడాలని ఒక రాజకీయ కార్యాచరణ ఉండాలి. రాజకీయ కార్యాచరణ లేకపోతే అప్పుడప్పుడు మరి దుర్మార్గులు వస్తూ ఉంటారు. సార్, ఫైనల్గా చెప్పండి, ఇదే రాజకీయాలు కొనసాగిస్తే జగన్మోహన్ రెడ్డి 2029 సరే 2034 మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగే పరిస్థితి ఉంటుందా అంటే ఏం చెప్తారు? మీ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లో నుంచి చెప్పండి.
నేను చెప్తున్నా, కూటమి కలిసి ఉండి చంద్రబాబు గారి నాయకత్వం పటిష్టంగా ఉంటే, ఇదే స్థాయిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ప్రశ్నే లేదు. ఉమ్, ఈ మూడు పార్టీలు జాగ్రత్తగా ఉండి చంద్రబాబు గారి నాయకత్వమే నిలబడితే ప్రజలు చంద్రబాబు గారి మీద ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, లార్జెస్ట్ సెక్షన్ ఆఫ్ పీపుల్కి తర్వాత కూటమి ఉంటే కొంచెం ఎమ్మెల్యేస్ మీద కొంత మిచ్ మ్యాచ్ ఉన్నాయి అక్కడక్కడ, అవి సరి చేసుకుంటే రేపు డీలిమిటేషన్ కూడా వస్తుంది కాబట్టి జగన్ రెడ్డి గారు వచ్చే అవకాశాలు లేవండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు ఆయన క్యాబినెట్లో మంత్రిగా మీరు ఉన్నారు. ఆనాటి సమాచారం, ఆనాడు ఏం జరిగింది అనేటువంటి విషయాలకి చాలా విషయాలు మీకు తెలుసు. మీకు తెలిసిన విషయాలు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు తెలవటం అనేది అవసరం. ఎందుకంటే రాష్ట్రంలో ఎవరి మైండ్ సెట్ ఏంటి, ఎవరి గుణగుణాలు ఏంటి, ఎవరు ఏంటో ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత నిజంగా ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా మీలాంటి వాళ్ళ మీద ఉంది. కాబట్టి నేను మీ టైం అడిగాను, మీరు నాకు టైం ఇచ్చారు. నిజంగా ఐఎమ్ థ్యాంక్స్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.